శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాధే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ గోవింద. ముందుగా శ్రీ భక్తులందరికీ మా నమస్కారాలు. మనం చూస్తున్నాం ఈరోజు స్పెషల్గా నిధివనం లీలాకుండు బృందావన ధామంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ నిధివనంలో ప్రతిరోజు ఆ రాధాకృష్ణులు గోపికలు వచ్చి ఇక్కడ రాసలీల చేస్తారని చాలా విశేషము. రాసలీల అంటే మనం అనుకునే లీల కాదండి. జీవాత్మలంతా పరమాత్మతో ఆడి పాడి ఆ పరంధామంలో కలిసిపోయే లీలే ఈ రాసలీల అంటారు. చాలా విశేషమైనది, చాలా పవిత్రమైనది. అటువంటి రాసలీల ఈ బృందావన ధామంలో ప్రతిరోజు కూడా ఆ వనంలో వచ్చి ఆడుకుంటాడు పాడుకుంటాడని గోపికలతో రాధమ్మతో ఆ కృష్ణ పర్వతం ఆడి పాడి ఇక్కడ మళ్ళీ వైకుంఠానికి ఆ గోలోక బృందావనానికి వెళ్తారని అక్కడ సలమహించము. అటువంటి అద్భుతమైన శ్రీ నిధివనము దర్శిద్దాం రండి. ఎందుకంటే ఈ నిధివనములో అడుగు పెట్టడమే మహద్భాగ్యం. సాక్షాత్తు రాధాకృష్ణులు అంటే ఆ కృష్ణస్థు స్వయం భగవాన్, ఆ కృష్ణుడు, ఆ రాధాశక్తి, ఆ రాధాదేవి రావడము తిరగడము, అటువంటి భూములు మనం అడుగు పెట్టడం ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం. శ్రీకృష్ణ రాధాకృష్ణుల అనుగ్రహం. ఉత్తరప్రదేశ్లోని ఈ బృందావన ధామంలో ఎన్నో వనాలు, 12 అద్భుతమైన వనాలు ఉన్నాయి. అందులో ఈ నిధివనం, సేవాకుంజు చాలా విశేషమైనవి. ప్రతిరోజు సాయం సంధ్యల వేళ 6 గంటలైతే ఈ దర్శనం ఉండదు. ఎందుకంటే ఆ కృష్ణ పరమాత్ముడు రాధాకృష్ణుడు గోపికలతో కూడా కలిపి ఆ గోలోక వైకుంఠం నుంచి ఈ బృందావన ధామంకి, ఈ భూలోకానికి వస్తాడని ఇక్కడ సలమహెచ్చము. ఇక్కడ రాత్రి అయితే పరంధాముడికి పాలు, వెన్న, అద్భుతమైన నెయ్యి పదార్థాలు అన్నీ నైవేద్యంగా పెట్టి క్లోజ్ చేస్తారు. ప్రతిరోజు పరంధాముడు ఇక్కడ వచ్చి ఆడి పాడి తరించి ఇక్కడ వెళ్తాడని ఇక్కడ సలమవచ్చు. అటువంటి అద్భుతమైన ఈ నిధివనం దర్శించడం ఎన్నో జన్మల పుణ్యఫలం. అదిగో దర్శించండి. శ్రీరాధే కృష్ణ, శ్రీరాధే కృష్ణ. అదిగో దర్శించండి ఫ్రెండ్స్. ఈ వనంలో కనపడిచే ప్రతి ఒక్క వృక్షము ఆ గోపికల స్వరూపమని ఇక్కడ స్థలమహించము. ఎందుకంటే అద్భుతమైన ఈ వనంలో అద్భుతంగా రకరకాలుగా ఎక్కడ చూడని అద్భుతమైన వృక్షాలు ఉంపు సొంపులుగా, ఆ స్త్రీలు ఎంటుకలు వల్లే ఉంపు సొంపులుగా ఎలా అందంగా అద్భుతంగా ఉంటాయి. అటువంటి అద్భుత వనాల్లో గోపికలు రాధమ్మ ఈ వృక్ష రూపంలో ఉండాలని ఇక్కడ స్థలమహించము. ప్రతిరోజు కూడా పరంధాముడు ఇక్కడ ఎన్నో లీలలు చేసి అద్భుతమైన విశేషం. బృందావనధామం నిధివనం. జై శ్రీ రాధే 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 కృష్ణ గోవింద. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రాసలీల అంటే మనం కొద్దిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. రాసలీల అంటే ఏమి, అది ఎందుకు చేశాడు కృష్ణ పరమాత్ముడు మనం తెలుసుకుందాం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాస కాలంలో ఎన్నో అరణ్యాల్లో తిరిగాడు. అక్కడ ఆ ఋషులు ఆ శ్రీరామచంద్రుడిని చూసి, ఆహా, మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆ అద్భుతమైన ఆ శ్రీరామచంద్రుడి ఆజానుభావుణ్ణి చూసి ఆ ఋషులు కూడా మోహించారంట. ఆహా, ఏమి ఆ ఆజానుభావుడు, ఆ పర్సనాలిటీ, ఆ అందము చందం, ఆ నీలమేఘశ్యాముడు, అలాగే అగ్గు చేసుకుందామని ప్రతి ఒక్కరు కూడా ఆలింగనం చేసుకుందామని ఆ శ్రీరామచంద్రుడు అడిగారంట. అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు, ఈ యుగంలో ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని, ఈ యుగంలో మీకు కుదరదు, ఆ భాగ్యం నెక్స్ట్ ద్వాపరయుగంలో శ్రీకృష్ణ అవతారంలో అని చెప్పాడు, మాటిచ్చాడంట ఆ ఋషులందరికీ. ఆ ఋషులే ఈ ద్వాపరయుగంలో గోపికలుగా అవతరించి ఆ పరంధాముడితో ఆడి పాడి తన్మయత్వం చెంది శ్రీకృష్ణ పరమాత్మలో కలిసిపోయాడు. ఎందుకంటే ఈ జీవాత్ములంతా ఒకరోజు ఆ పరంధాములో కలిసిపోవడమే ఈ మానవ జన్మకి ఎంతో విశేషం. ఎందుకంటే ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఎంతో ఉత్తమోత్తమైన జన్మ. అటువంటి జన్మే మళ్ళీ రాదు. ఎందుకంటే మనం అనుకుంటాం మళ్ళీ పుడతామని, మనం పుట్టలేం. ఎంతో భక్తి చేసి, సత్సంగం చేసి, ధర్మం చేసి, దానం చేస్తే, కృష్ణ పరమాత్ముని సేవ చేసి
హరినామం చెప్తే తప్ప మనకు ఇటువంటి భాగ్యము, ఇటువంటి క్షేత్రాలు దర్శించే తప్ప మనకు ఎటువంటి భాగ్యం కలగదు. కాబట్టి మనం ఎన్ని రోజులున్నా ఈ భూమిపైన ఒకరోజు భగవంతు నామం చెప్పుకుంటూ ధర్మంగా బ్రతికి కలియుగులు ఆ భగవంతు నామం చెప్పుకుంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలవు నామస్మరణకు మించింది లేదండి. మనం ఏ పని చేసుకుంటే నిత్యము హరే కృష్ణ హరే కృష్ణ అని నిత్యము ఆ భగవంతు నామ స్మరణ చేసుకుంటూ ఆ పరంధామంలో కలిసిపోవడమే ఈ మానవ జన్మకి మోక్షం, ధన్యం. ఇంతకు మించింది ఇంకేం లేదండి. కాబట్టి ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో వనాలు ఉన్నాయి, దర్శించి తరించండి. ఆ రాధాకృష్ణుడి దయ వల్ల మాకు 4 సార్లు ఆ బృందావన ధామంలో ఆ రజభూములు అడుగుపెట్టే భాగ్యం కలిగింది. మీరు కూడా దర్శించండి, మీరు కూడా వెళ్ళండి, ఆ రాధాకృష్ణ అనుగ్రహం పొందండి. అదిగో చూడండి, ఆ తల్లి ఎంత తన్మయత్వంతో, అంత వయసులో కూడా ఆ రాధాకృష్ణుల గోపికలు ఆ పాటలు పాడి ఎంత ఆనందంగా ఉందో. ఆయనకి ₹1,00,00,000 ఇస్తే కూడా ఆనందం వస్తుందా? అదే భక్తిలో ఉండే ఆనందం. దర్శించండి ఫ్రెండ్స్. ఇది సేవాకుంజు వనం. ఇది పక్కనే దగ్గరలో ఉంటుంది. ఆ నిధివనం నుంచి మన దగ్గరలో సేవాకుంజు. అటువంటి అద్భుత వనం చూడండి. ఎన్నో అద్భుత నాణాలు. భక్తులు ఈ విధంగా తన్మయత్వంతో ఉంటారు. ఎక్కడ చూడు నామ సంకీర్తనతో చేస్తుంటారు. ఈ భక్తులంతా మేము తోడుకెళ్ళాము. ఆ పక్క తెలుగు వాళ్ళు మనోళ్ళే మేము తిరుపతిని తీసుకెళ్ళాము బృందావన ధామానికి. అక్కడ హిందీ వాళ్ళతో చూడండి ఆ తల్లితో ఎంత అద్భుతంగా గానం చేస్తుంది ఆ తల్లి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీ రాధే కృష్ణ రాధే కృష్ణ గోవింద గోవింద. రాధారమణ వేణుగాను ప్రియ గోవర్ధనోద్ధార గోవింద గోవింద. హరే కృష్ణ కృష్ణ కృష్ణ. అదిగో చూడండి ఫ్రెండ్స్, శ్రీ బ్రహ్మీ ముహూర్తంలో ప్రతిరోజు మేము 3 రోజులు బృందావన ధామంలో ఉన్నాము. 3 గంటలకి వెళ్ళేసి ఆ కృష్ణ పరమాత్మునికి అద్భుతమైన స్తోత్రాలతో పారాయణం చేసి ఆ బృందావన ధామంలో ఎంతోమంది సాధువులు, పుణ్యపురుషులు, మహానుభావులు ధరిస్తున్నారు. అసలు ఎక్కడ కూడా మద్యపానం కనపడదు, మాంసం కనపడదు. ఏమండి ఆ బృందావనం! ఎక్కడ చూసిన భగవంతుల నామమే, ఎక్కడ చూసినా రాధాకృష్ణుడే. అక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది జీవునికి. ఎక్కడ చూడు ఆ కృష్ణ పరమాత్మ నామస్మరణే, ఎక్కడ చూడు శ్రీ రాధే కృష్ణ. అక్కడ చూడుంది ఎంత అద్భుతమైన సన్నివేశము. ఆ యశోదమ్మ ఆ పాలు చిలుకుతో ఉంది చూడండి, ఎంత అద్భుతమైన సన్నివేశమో. పెరుగు చిలుకుతుంది చూడండి. ఆ కృష్ణ పర్వతం వెన్న దొంగతనం చేసే సన్నివేశం అద్భుతంగా ఉండండి. ఇలాంటి సన్నివేశాలు ఎన్నో ఆ బృందావన ధామం చూడాలనుకుంటే మీరు ఇమిడియట్ బృందావన ధామం పోండి. అక్కడ ఎన్నో అద్భుతాలు చూడండి, దర్శించండి, తరించండి. జై జై శ్రీ రాధే. చూశారు కదా ఫ్రెండ్స్, అద్భుతమైన వనాలు ఆ రాధాకృష్ణ గుళ్ళు ఆ బృందావన ధామంలో ఉత్తరప్రదేశ్లో. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భక్తితో ప్రభుత్వం మీ సురేష్ మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.